ఇప్పుడు మీరు యాక్ట్ చేసిన ఒక్కొక్క హీరోని ఒక్కొక్క స్వీట్ ఐటమ్ ఆర్ హాట్ ఐటమ్ తో మనం కంపేర్ చేసి చూస్తే సో ఎవరు ఏది అనేది చెప్తారా? అయ్యో. నలుగురు హీరోస్ అయ్యో ఖచ్చితంగా కావాలి సెగ్మెంట్. అంటే బాగుంటుంది కదా. సున్నుండ అంటే ఏ హీరో? వెరీ వెంకటేష్ గారు. ఓకే, వెంకటేష్ గారు సున్నుండ. బికాస్ హీ స్వీట్ అండ్ ఓకే. జంతికలు. నేను బ్లాక్ బస్టర్ సాంగ్ చేసినప్పుడు బన్నీ ఆయన, బికాస్ నేను నైట్ లో షూట్ చేసేదాన్ని, బికాస్ నేను డే లో డిక్టేట్ షూట్ చేసేదాన్ని. సో ఐ యూస్ టు వర్క్ 24 hours. డే అంతా అక్కడ, నైట్ అంతా ఇక్కడ, మళ్ళీ డే అంతా అక్కడ, నైట్ అంతా ఇక్కడ. సో నేను డే లో ఉన్నాను కదా, డే లో బన్నీ షార్ట్స్ అన్ని షూట్ చేసేవాళ్ళు. అండ్ నేను వచ్చిన తర్వాత కూడా కాంబినేషన్ షార్ట్స్ కి ఆయన ఉండేవాళ్ళు, చేసేవాళ్ళు. ఈవెన్ ఇన్ఫాక్ట్ లాస్ట్ డే కూడా మేము మార్నింగ్ వరకు చేసాం. హీ వాస్ దేర్, దో ఆయన షార్ట్స్ అయిపోయినా కూడా హీ వాస్ దేర్. అండ్ మూవ్స్ అవి ఇవి చాలా హార్డ్ వర్క్. రీసెంట్ గా మళ్ళీ ఒక సాంగ్ చూసాం కదా, రారా రెడ్డి. సో అప్పుడేమన్నా మళ్ళీ కాంప్లిమెంట్స్ వచ్చాయా? సాంగ్ అయితే అయ్యో, ఆ సాంగ్ నేను గేమ్ చేంజర్ స్కెడ్యూల్ ఫినిష్ చేసి వచ్చిన ఆ రోజు నైట్, నెక్స్ట్ డే నైట్, ఆ రోజు నైట్ నుంచో నెక్స్ట్ డే నైట్ నుంచో వి స్టార్టెడ్ షూటింగ్ దట్ సాంగ్. ఓకే. సో ఐ హ్యాడ్ నో బ్రేక్. అండ్ గేమ్ చేంజర్ పీరియడ్ లో నాకు డాన్స్ మూవ్స్ అవి చేసినప్పుడు ఐ గాట్ దిస్ నీలో మజిల్ టైర్ అనుకుంటా, సంథింగ్, నాకు పెద్ద గుర్తులేదు. సో అది దానివల్ల నాకు విపరీతమైన నొప్పి. సో నేను నడవడమే కష్టం. సో అదే నితిన్ ఆ రోజున సాంగ్ లాంచ్ అప్పుడు కూడా చెప్పింది కాల్. సో ఐ హ్యాడ్ టు డాన్స్, అది కూడా కింద నుంచి పైకి, పై నుంచి కిందకి. సో ఐ కాంట్ ఈవెన్ గో దిస్ లో అనమాట. ఆ టైంలో ఇక్కడ వరకు నేను ఇంతకు మించి వెళ్ళలేను నేను కిందకి. సో ఐ హ్యాడ్ టు గో ఆల్ ద వే డౌన్ అండ్ కమ్ అప్. సో అవన్నీ. సో గులాబ్ జామ్ స్వీట్, ఎక్స్ట్రీమ్ స్వీట్ కదా గులాబ్ జామ్. స్వీట్ యాక్చువల్ గా బాలయ్య బాబు గారు గులాబ్ జామునే. హీస్ వెరీ స్వీట్. ఓకే. సో సక్సెస్ డెఫినేషన్ ఏంటి యాజ్ ఆఫ్ యూ? ఇదే, నేను సక్సెస్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఫెయిల్యూర్ అంటే ఓకే, అది వర్కౌట్ అవ్వలేదని ఫీల్ అవుతాను. బికాస్ అది రెండింటికి మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే మనం తర్వాత మనం బ్యాలెన్స్ చేయలేం అనేది నా ఫీలింగ్. సో సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ జస్ట్ డోంట్ టేక్ ఇట్ యువర్ హెడ్ అనేది నా ఫీలింగ్. అంటే టేక్ ఇట్ యువర్ హార్ట్, నాట్ టు ద హెడ్. సో నార్మల్ హెల్త్ పరంగా చాలా ఉంటాయి. ఎందుకంటే ఒక్కొక్క రోల్ ఒక్కొక్కటి డిమాండ్ చేస్తుంది. ఒక్కొక్క రోల్కి మనం ఎక్స్ట్రీమ్గా సన్నగా అయిపోవాల్సి ఉంటుంది, ఒక్కొక్క రోల్స్ లవ్ అయిపోవాల్సి ఉంటుంది. సో అప్పుడు అది బాగానే ఉంటుంది. ఆ సినిమా అయిపోయిన తర్వాత టేకింగ్ దట్ పవర్ బ్యాక్ టు యువర్ హ్యాండ్స్ కదా, అది కొంచెం కష్టం. సో భోగి మంటల్లో ఏం వేయబోతున్నారు? నేను యాక్చువల్ అంత డ్రాస్టిక్ డెసిషన్స్ తీసుకోను. ఎందుకు తెలుసా, అది నేను ఫాలో అవుతానో లేదో నాకు తెలీదు. అయితే ఖచ్చితంగా ఫాలో అయితేనే ఏదైనా మీరు చెప్తారా? అంతే కదా, మరి ఇంకెందుకు తీసుకుంటాం ఫాలో? చాలా మంది వదిలేస్తారు. నేను ఫాలో అయితే తీసుకుంటాను, ఫాలో అవ్వతే తీసుకోను. ఓకే. అది నేను చేయలేను అంటే నాకు ఎవరు అడ్వైస్ చేసినా చేయను నేను. అది మేబీ అది నా బ్యాడ్ హ్యాబిటే కూడా అయి ఉండొచ్చు. బట్ అది నేను చేయలేను అనేది నాకు తెలిసినప్పుడు ఎవరిని సాటిస్ఫై చేయడానికి చెప్తున్నట్టు అది నేను చేస్తాను అని. అండ్ రవితేజ గారు బలుపు సినిమాలో రవితేజ గారు డాక్టర్ అంజలి కదా. అండ్ అంజలి మీరు గుర్తుందా లైక్ అంటే చాలా వరకు మీ సినిమాలో అంజలి అన్న పేరే ఉంటుంది కదా. ఎందుకలా? ఎవరి కాల్ అది? డైరెక్టర్ కాల్ ఓన్లీ? తెలియదు నాకు యాక్చువల్ గా. నేను సర్ప్రైజ్ అయ్యే వాళ్ళ. నాకు గోపి బల్పు స్క్రిప్ట్ చెప్పినప్పుడు ఈ క్యారెక్టర్ పేరు అంజలి అన్నాడు. ఐ వాస్ లైక్ అవునా, బికాస్ దట్ వాస్ మై సెకండ్ మూవీ ఆఫ్టర్ సీతమ్మ వాకిట్లో బల్పు. అవును. అండ్ నాకు ఎక్సైటింగ్ గానే కదా ఉంటుంది, నా పేరులోనే నా క్యారెక్టర్ వావ్ అని చెప్పి. అంతే, దట్స్ ద ఎక్సైట్మెంట్. అది ముందర రాసాననే నాకు గోపి చెప్పి. అండ్ తమిళ్లో మీరు సినిమాలు ఎక్కువ చేశారు, తెలుగులో తక్కువ చేశారు. సో తమిళ్ వాళ్ళు వదలట్లేదా మా అంజలిని, లేదంటే ఏంటి మీ కాలేనా అది? అలా ఏమి లేదు. నేను అదే ఏది ఏ స్క్రిప్ట్ నచ్చితే ఆ స్క్రిప్ట్ చేసిన. అలా కదా, అంటే ఇప్పుడు తమిళ్లో ఒక 4-5 సినిమాలు ఒప్పేసుకుంటే ఆబ్వియస్లీ తెలుగు వాళ్ళకి మీరు టైం ఇవ్వరు కదా. సో అలా నేను అనేది ఒప్పుకోకుండా రెండు అక్కడ ఒప్పుకొని రెండు ఇక్కడ ఒప్పుకోవచ్చు కదా. అలా యూ కెన్. 4 స్క్రిప్ట్స్ బాగుంటే ఏం చేయండి నేను. ఓకే. అలా ఇప్పుడు మన స్క్రిప్ట్ కి ఇంపార్టెన్స్ అంటే దానికి ఒక రెస్పెక్ట్ ఉంటుంది కదా, ఇది ఇవ్వాలి కదా. బట్ ఇప్పుడు లక్కీగా ఏంటంటే ఇప్పుడు అన్ని లాంగ్వేజ్ లో అన్ని మూవీస్ వస్తున్నాయి కాబట్టి ఎవరెవరిని మిస్ అయ్యే పాసిబిలిటీస్ లేవు. అండ్ ఒక లాంగ్వేజ్ లో మనం షూట్ చేస్తే 5 లాంగ్వేజ్ లోనే సినిమా వచ్చేస్తుంది.